ఓం శ్రీ గురుభ్యో నమ. ఇక్కడ మనకి ధర్మ సందేహాల్లో భాగంగా ఒక సామెత మనం వింటుంటామండి. ఆ పిల్లవాడు ఎవరన్నా అల్లరి చేస్తుంటే, "ఒరేయ్! వాడు తగిలిచ్చరా వాడికి" అని ఓ సామెత వాడుతుంటారండి. దండం దశగుణం భవేత్ అంటుంటాం మనం. దండం అంటే ఏంటి? కొట్టడమో లేకపోతే కర్ర దండ. ఆ కర్ర వచ్చుకొని ఒకటి బెదిరిస్తే కుక్క కూడా పారిపోతుందండి. ఇప్పుడు పాపం రాత్రప్పుడు రావాలంటే మనం వస్తే మురగటం మొదలెడతాయండి. ఇంత కర్ర ముక్క చేతిలో ఉంటే అది దడుస్తుంది మనకి. అందుకనే సామెత వచ్చింది. దండం దశగుణం భవేత్ అని. పిల్లల్ని కూడా అలాగే కర్ర చూపెడితే వీడు మాస్టర్ కూడా పాపం ఇప్పుడు కొడితే ఊరుకోవట్లేదులేండి. మేము ఉపాధ్యాయుడిగా చేసినప్పుడు కర్ర టేబుల్ మీద పెడితే ఆ బెత్తాన్ని చూసి భయపడేవాళ్ళు పిల్లలు. అప్పుడు తల్లిదండ్రులు కూడా చంపి 10 మంది 8 5 6 పిల్లలు ఉండేవాళ్ళండి. మరి ఏమండి మా వాడికి అక్షరం రావాలి, వాడిని తాట తీసినా సరే మేమేం అనమని తల్లిదండ్రులే వచ్చి చెప్పేవాళ్ళండి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా మా వాడిని ఏమంటానికి వీళ్ళ చదువు రాపోయినా పర్లే, మా వాడిని మాత్రం మీరు కొట్టొద్దు అంటున్నారు. వాతావరణం నేను 2 పరిస్థితులు కూడా నేను అనుభవించానండి. ఆ స్థితిలోనూ పాఠాలు చెప్పాం, ఆ తర్వాత ఈ స్థితిలో కూడా తల్లిదండ్రుల చేత వార్నింగులు కూడా ఇప్పించుకొని పాఠాలు చెప్పుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇవాళ ఈ దండం దశగుణం భవేత్ అనేది మారిపోయింది వాతావరణం. పిల్లలు మనం అసలు అమెరికాలో అయితే అనుకుంటానండి, తల్లిదండ్రులు కూడా ఊరికే మాటతో బెదిరించాలే కానీ కొట్టడానికి వీల్లేదు. కొడితే తల్లిదండ్రులుగా వీడి పిల్లాడు కంప్లైంట్ చేస్తే వీళ్ళకి కూడా తీసుకెళ్ళి జైలు శిక్ష ఉందని ఏదో అంటుంటారు. నేను విన్నాను, అది మరి ఎంతవరకు నాకు తెలియదు. అది అలాగా మనం కొట్టడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ దశగుణం భవేత్ అన్నాడు. దశగుణం అంటే ఏంటనమాట? 10 రకాల లాభాలు ఉన్నాయట. కర్ర చేత్తో పట్టుకుంటే మనం దశగుణం అంటే 10 గుణం అంటే లాభం. దశగుణం భవేత్ అంటే ఏంటి? 10 రకాల లాభాలు పెద్దవాళ్ళు ఒక శ్లోకంలో చెప్పారండి. ఏమిటంటే ఆ శ్లోకం విశ్వానాహి పశుషు కర్దమప్యుచ నిమ్నగాహ. ఏమండి? వార్ధక్యే విపినే వహనౌ దండం దశగుణం భవేత్. అయ్యా మీకు ఈ కర్ర పట్టుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయంటే 10 లాభాలండి అన్నట్ట. ముసలివాళ్ళు కూడా చూడండి, 3 కాళ్ళ ముసలయ్యని ఆయన ఒక కర్ర పట్టుకొని ఎడతాడు. 80 దాటిన దగ్గర నుంచి నడవాలంటే అది ఆయన ఊతకర్ర అంటారండి దాన్ని. అదే దీంట్లో చెప్పాడండి. ఏమని చెప్పాడు? వార్ధక్యే విపినే వహ్నవు. వార్ధక్యం అంటే ముసలితనంలో కూడా ఈ కర్ర కావాలి మనకి, అదొక లాభం. మొట్టమొదటిది ఏమిటంటే విశ్వానాహి అన్నాడు చూడండి, దాంట్లో విడివిడి పదాలు ఉన్నాయిటండి. వి అంటే పక్షి, శ్వాన అంటే కుక్క. చెప్పాను కదండి, చేతిలో కర్ర ఉంటే కుక్క భయపడుతుంది, మన జోలికి దూరంగా ఉండాల్సింది తప్ప దగ్గర రావడానికి భయపడుతుంది. వి అంటే పక్షి, శ్వాన అంటే కుక్క. మూడవది అహి అంటే పాము, పశు జంతువులు. ఎవరో జంతువులు ఏమన్నా కుమ్మటానికి వచ్చినాయి అనుకోండి, కుక్క కూడా జంతువు అనుకోండి, ఇది స్పెషల్. ఇది మామూలు జంతువులు ఏమన్నా ఆవులు గేదెలు కూడా మన మీదకి వస్తే కర్ర చూపెట్టంగానే ఆగిపోతాయి అవి, ఎద్దులు అవి అన్నీ కూడా. అందువల్ల అహి అంటే పాము కూడా కర్ర చూపెట్టంగానే ఆగటం ఏంటి? చేత కర్రతో దెబ్బేస్తాడు, దాన్ని చంపేస్తాడు కూడా. ఊరుకుంటాడా మనవాడు కనపడితే పాము? అందుకని అహి అంటే పామును నుండి రక్షించబడటానికి, పశు అంటే జంతువుల నుండి రక్షించబడటానికి, కర్దమా బురదలో నడుస్తున్నాం, జారి పడిపోతాం. అందుకని కర్ర ఉంటే ఏమవుతుంది? ఆ కర్రని ఇట్లా పెట్టి కాలు వేస్తుంటే కర్ర వల్ల ఏమవుతుందంటే మన కాలు జారదండి. కర్దమా అంటే బురద అండి. కర్దమే ఏమండి? అప్ అంటే నీరండి. బురదలోను నీళ్లలోను ఏమండి? కర్దమే పేసి నిమ్మనగాహ, పళ్ళల్లో నడుస్తున్నావు, పళ్ళల్లో కూడా నువ్వు జారి పడిపోతావు. నిమ్మనం అంటే పల్లం. అప్పుడు కూడా కర్రను పట్టుకొని ఆ ఊతతో నెమ్మదిగా అడుగులు వేస్తే జారకుండా పడిపోకుండా ఉంటావు. తర్వాత వార్ధక్యం, అడవిలో వెళ్ళేటప్పుడు చేతిలో ఒక ఆధారం కర్ర. వహనం అగ్ని మంట వస్తుంటే ఆ కర్రతో కూడా మనం దాన్ని ఆర్పేసేయచ్చండి. ఆ పెద్ద మంట వచ్చేదాన్ని కర్రతో ఆపచ్చు. అందువలన ఈ విధంగా 10 విభాగాల్లో మనకి వార్ధక్యమునందు, అడవిలో వెళ్ళేటప్పుడు, అదేవిధంగా అగ్నిహోత్రం విజృంభించేటప్పుడు దండం దశగుణం భవేత్. ఈ కర్ర కనుక మనకు చేతిలో ఉన్నట్లయితే మనకు ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్పారు. స్వస్తి.